Chusanu, you are receiving the new children and their parents and attending to them is all good. I've seen that. All your 3 teams are functioning very well, isn't it? Yes, sir. So, Amma, అందరికీ నమస్కారం. కొత్త వాళ్ళందరికీ మిమ్మల్ని కలవగలుగుతాను. How many you have attended till now? I want the Tripura team to answer. 8 members children వచ్చారు సార్. 8 members have come. అమ్మా మీరు చెప్పండి, మీరు ఎలా ఉన్నారు, మీ పిల్లలు మీకు ఎలా తెలిసింది స్కూల్ టైం కోసం ఎందుకు తీసుకొచ్చారు ఒకసారి మీరు చెప్పండి. అమ్మా తెలియదు ఎవరైనా చెప్పారా లేకపోతే మీ పంపిన మెసేజెస్ చూసారా? ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందండి. ఫస్ట్ ఎగ్జామ్ కి పాపకు కూడా స్కూల్ ఎగ్జామ్ అవడం వల్ల తీసుకురావడానికి అవ్వలేదు సార్. ఇప్పుడు అటెండ్ చేశాను. ఓకే, మీ పాప ఏం చదువుతుంది ఇప్పుడు? 7th లోకి వచ్చిందా? 6th క్లాస్ 7th లోకి వస్తుంది. అమ్మా నమస్కారం, మీ పేరు? మణి. మీ పాప పేరు? స్మృతి. ఓకే, మీ పాప ఈ పని చేయాలని ఇప్పుడు మీ పిల్లల గురించి చేశారు కదా, మీ పిల్లలు కొత్త వాళ్ళు కూడా చూస్తుంటారు, పాత వాళ్ళ పిల్లలని ఏమన్నా రావడం రిసీవ్ చేసుకోవడం ఈ స్థాయిలో ఇప్పుడు ఇలా నేర్చుకుంటున్నారు. మరి పెద్ద అయ్యేటప్పుడు కొంచెం బాగుంటుంది అని మా ఆలోచన. ఎలా చేసుకున్నారు మీరు చూసారు కాబట్టి ప్రత్యక్షంగా చెప్పండి. సార్ బాగుంది సార్, బాగా నచ్చింది. Another important point is you have learned certain things here in Devipuram. So your role back at your place, at your village is to see that at least some of your knowledge that is obtained here in form of mantras or sutras or shlokas, you have to teach to your friends. Whoever you feel are your best friends, you have to teach them. Teachers ఏముంది ఆ టీచర్లో you will improve your quality and also you will be liked by the other girls or other boys in your premises or in your neighborhood. This is an essential part. Very well done. All the girls have done very well and the teachers coordination is very good. అండ్ పిల్లలకి తల్లిదండ్రులకు కూడా కొంచెం అర్థమైంది. ఫస్ట్లో 24 బ్యాచ్కి 25 బ్యాచ్కి 26 బ్యాచ్ వచ్చేటికి ఎలా మారుతుంది, ఇంకా ముందుకు వెళ్ళేటోడికి ఎలా మారుతుంది, అలాగా చూస్తాం మనం. ఓకేనా? ధన్యవాదాలు. నాకైతే మా పిల్లలు 10th ఇంటర్ అయిపోయింది. ఒకవేళ 5th క్లాస్ లోపు ఉంటే కంపల్సరీ తీసుకొచ్చి ఇక్కడ టెస్ట్ రాయించి ఏమాత్రం అవకాశం ఉంది ఇక్కడ జాయిన్ చేసి చదివిద్దాం అనిపించింది. ఎక్సలెంట్. భవిష్యత్తులో నాకు ఎవరన్నా ఎదురుపడినా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ప్రయారిటీ ఇవ్వమని చెప్తాను ఎవరు కనిపించినా. చాలా అద్భుతంగా ఉంది. భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైతే సనాతన ధర్మ కల్చర్ ఉందో దాన్ని మనము ఎవరో ఒకరు ఎంతో కొంత బాధ్యత తీసుకుని భవిష్యత్ తరాలకు అందించకపోతే కొంత కనుమరుగే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నా అన్నీ కూడా భవిష్యత్ తరాలకు అందించేటువంటి భాగంగా మనం చేస్తున్నాము. బహుశా వీళ్ళందరూ కూడా భవిష్యత్ తరాలకి ఈ వేద విద్యని ఈ యొక్క సంస్కృతిని అందజేయటానికి కూలీల్లో పనిచేస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. మీరందరూ కూడా ధన్యులు. వీళ్ళకి విద్య నేర్పేవాళ్ళు ఇంకా ధన్యులు. ఈ యొక్క ఆశ్రమాన్ని ఇక్కడ నెలకొల్పి పరమ పూజ్యులు మరి ఈ యొక్క భావత్కార్యానికి చేపట్టినందుకు వారికి ప్రత్యేక నమస్కారాలు. విద్యా వివేక బుద్ధి కౌశల సిద్ధిరస్తు ఐశ్వర్యమస్తు బలమస్తు సదా జయోస్తు వంశేష్య సాధు చరితైః తవ దీపితోస్తు తదాస్తు.